హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిల్లు. ఈరోజు మన జాను వంటిల్లో వీడియో వచ్చేసండి అరకు గ్లాస్ ట్రైన్ ప్రయాణం ఎలా ఉంది, దాంతోపాటు పైనరీ అండి. అరకు పైనరీ విశేషాలన్నీ చూసేద్దాము. చాలా బాగుందండి. ఇక్కడ చూసినట్టయితే ఇది విశాఖ కిరండోల్ ట్రైన్ అండి. ఇది గ్లాస్ ట్రైన్ అనమాట. ఇక్కడ చూసినట్టయితే చూడండి, చాలా బాగుంది. గ్లాస్ ట్రైన్లో ప్రయాణం చేయడం అనేది అందరూ కూడా కోరుకుంటారు కదండి. ఎందుకంటే చక్కగా చుట్టూ ఉన్న ప్రదేశాలన్నీ కూడా చూడొచ్చు అనమాట. ఈ ట్రైన్లో ఒక్కసారైనా జర్నీ చేయాలి అనేసి అనుకున్నాను నేను. చూడండి, ఇప్పుడైతే మేము ఈ ట్రైన్లో అయితే జర్నీ చేస్తున్నామండి. చూడండి, పక్కనే గ్లాస్ చాలా బాగుంది కదండి. ఈ మధ్య అందరూ కూడా ఈ విస్టోడియం కోచ్లో ప్రయాణం చేయడానికి చాలా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలంతా కూడా అందమైన ప్రదేశాలను చూడవచ్చు. ఇక్కడ చూడండి, ఈ చైర్స్ మనం కంప్లీట్గా విండో వైపు కూడా ఇట్లా తిప్పేసుకొని చూడొచ్చు అనమాట. అరకు వెళ్ళేటప్పుడు అయితే ఈ ట్రైన్లో వెళ్ళడానికి అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. చూడండి, ఇక్కడైతే మనం ఇప్పుడు అరకు పైనరీకి వచ్చేసాము. చూడండి, ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి మనం ఇదంతా కూడా వుడ్తో చేసి ఉంటుందండి. లోపల కూడా వుడ్ బాగా ఉంది. ఏదైనా సరే వుడ్తోనే చేశారు. ఇది చూసినట్టయితే జైపూర్ రోడ్ అండి. చూడండి, ఈ విధంగా వెళ్ళినట్టయితే జైపూర్, ఒడిస్సా అనమాట. ఇక్కడ ఎంట్రన్స్ అరకు పైనరీకి ఎంట్రన్స్. ఇదంతా పెద్ద పెద్ద దిమ్మల్లాగా ఉన్నాయి కదండి. ఈ రెండు కూడా వుడ్డేనమాట. మేము దగ్గరికి వెళ్ళి కూడా చెక్ చేసాము. ఇక్కడైతే టికెట్స్ తీసుకొని నేను దీన్ని చూడడానికి వచ్చేసి మనకి 25 రూపీస్ తీసుకున్నారండి. ఇది అన్ సీజన్లో అయితే బాగా రద్దీగా ఉంటుందంట. ఇక్కడ చూడండి, నేను టికెట్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఫెన్సింగ్ కూడా వుడ్డేనండి. ఇంకా ప్రతిదీ వుడ్తోనే ఉంది. లోపల మెటీరియల్ అంతా కూడా వుడ్తో చేశారు. ఎంట్రన్స్ నుంచి మనమైతే వెళ్తున్నాము. ఒకసారి దీన్ని చెక్ చేసాము, డౌట్ వచ్చి. చూడండి, ఇదంతా కూడా వుడ్ అనమాట. పగిలిపోయి ఇలా ఉంది. సిమెంట్తో కానీ చేశారేమో అనుకున్నాం, కానీ లేదండి, మొత్తం కూడా వుడ్తోనే ఉంది. దీని ప్రత్యేకత ఇదేనండి, వుడ్డేనమాట. ఇదంతా కూడా చూడండి, చక్కగా వుడ్తో చేశారు. చాలా చూడడానికైతే బాగుంది. ఇప్పుడు మనం లోపలికైతే వెళ్ళిపోదామండి. లోపల చిన్న చిన్న హట్స్ అవి చాలా బాగున్నాయి. ఇక్కడ చూసినట్టయితే ఇది ఎంట్రన్స్. ఇప్పుడే రెడీ చేస్తున్నారండి. ఇది ఇంతకుముందు వేరే విధంగా ఉండేది. ఇది కొత్తగా ప్లాన్ చేసిందే, కానీ కొంచెం కొంచెంగా డెవలప్ చేస్తున్నారనమాట. చిన్న చిన్న క్రోటన్స్ అవి కూడా బాగా వేస్తున్నారు. మొక్కలు ఎక్కడికక్కడే పని చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ చూసినట్టయితే మనం లోపలికి వెళ్తున్నామండి. ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చాము. ఇదంతా కూడా చూడడానికి చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఇక్కడైతే చూడండి, ఇది ద్వారంలాగా, ముఖద్వారంలా ఉంది. లోపల ఒక హట్ ఉందండి, దానికి ఇది ముఖద్వారం అనమాట. చాలా బాగా డెకరేట్ చేశారు మొక్కలతో. చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ నుండి చూసినట్టయితే చాలా ముచ్చటగా ఉందండి. ఇక్కడ ఇప్పుడు ఇదంతా కూడా కొత్తగా మొక్కలైతే అరేంజ్ చేస్తున్నారండి. ఎక్కడికక్కడే పార్టీషన్ చేసి దేనికి దానికే డెవలప్ చేస్తున్నారనమాట. ఈ హట్ చూసినట్టయితే ఇదంతా కూడా వుడ్తో చేశారండి. మా వెనకాల ఏదో ఫోటోషూట్ చేసి వాళ్ళు వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారు, తీయడానికి అవ్వలేదు. చూడండి, ఇదంతా కూడా వుడ్తో చేశారు. ఇది భోజనశాల అంటండి. లోపల నుంచి అయితే ఫుడ్ అరేంజ్ చేసి అందిస్తారంట. చూడండి, ఇవంతా కూడా బల్లలు అరేంజ్ చేసేసి ఉంది. టోకెన్ సిస్టమ్ అని చెప్పారనమాట. ఇదంతా చూడండి, చాలా బాగుంది. టేబుల్స్, చైర్స్ అరేంజ్ చేస్తున్నారు. ఫుడ్కి అయితే ఇబ్బంది అనేది ఉండదు. ఇక్కడ చూస్తే వుడ్తో ఒక ఏమంటారు మంచిలా కట్టారండి. చాలా బాగుందనమాట. చూడడానికి అందంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. దీని నుండి పైకి అయితే వెళ్ళాము. ఇలా ఇక్కడ పైనుండి చూసినట్టయితే ఇదంతా కూడా చాలా అందంగా కనిపిస్తాయండి. ఈ చెట్లకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది పరుగు సినిమాలో షూటింగ్ చేశారండి ఇక్కడ. అయితే ఈ చెట్లంతా కూడా చాలా ప్రత్యేకత ఉందండి దీనికి. చాలా సినిమా షూటింగ్స్ అవి జరుగుతూ ఉంటాయంట ఇక్కడ. చూడండి, ఇక్కడ కొంచెం ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇవంతా పెద్ద పెద్ద చెట్లు అండి.
ఇప్పుడు చూసినట్టయితే అరకులో ఏ ప్లేసెస్ చూసినా కూడానండి అక్కడ అన్ని రకాల సౌకర్యాలు, ఫుడ్డు, రెసిడెన్సు, టాయిలెట్స్ అన్నీ బాగుంటున్నాయండి. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఉంటున్నాయండి, రూమ్స్ ఉంటున్నాయి. అదేవిధంగా కావలసిన ఫుడ్ ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయండి, అందుబాటులోనే ఉంటున్నాయి అన్నమాట. దేనికి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. చూడండి ఇక్కడ వ్యూ అయితే ఎంత బాగుందో. ఇదంతా కూడా వుడ్తోనే చేశారు. ఇందాక చూసాం కదండి హట్, ఇది వేరే వైపు అనమాట. మీకు ఇది చూపిస్తున్నాను, చాలా బాగుంది కదండి. అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వస్తే చాలా కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే ఈ చెట్ల మధ్యలో చిన్నగా ఒకటి సిట్టింగ్ ఏర్పాటు చేశారండి, సరదాగా కూర్చోవడానికి, ఏదైనా స్నాక్స్ తినడానికి, కొంచెం రిలాక్స్గా ఉండడానికి అనమాట. ఇదంతా కూడా చెక్కతో చేశారు, వెదురు వాటిలతో చేశారు. చూడండి చెట్లు అయితే ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఇక్కడ. ఇదంతా కూడా డెవలప్ చేస్తున్నారండి. దీని పక్కన రైల్వే ట్రాక్ ఉందన్నమాట, దానికి కూడా ఏదో వెరైటీగా చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది, మేము వెళ్ళలేదు ఇంకా. ఇక్కడ చూడండి చిన్న చిన్నగా చేశారంటే. ఇక్కడైతే మరీ బుల్లి హట్ ఉందండి, ఈ హట్ కూడా చాలా బాగుందనమాట. చూడండి ఇదంతా కూడా మధ్యలో తాడి చెట్టు అండి, దానికి ఇలా ఈ విధంగా వుడ్ అరేంజ్ చేసి చిన్న గుడిసెలాగా రెడీ చేశారు. చూడడానికి చాలా బాగుందండి. దీనికి పెయింట్ వేశారనమాట. చూడండి ఎంత బాగుందో, చూడముచ్చటగా ఉంది. ఇలా చూసినట్టయితే ఇదంతా కూడా రెడీ చేస్తున్నారండి, దీన్ని ముఖద్వారం లాగా ఇంకొకటి అనమాట. ఇలా ఈ విధంగా అయితే ఈ అరకు పైనరీ తయారు చేస్తున్నారు. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఈ చెట్లు అయితే ఇక్కడ ప్రత్యేకత అండి. అరకు వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ పైనరీ అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.